బాడీ సహకరించకపోతే కూర్చుండిపోకూడదు. సోమర్తనం నచ్చ దేవుడికి. సోమర్తనంగా కూర్చుంటే నచ్చ. ఏదో పని చేయాలి కడదాకా. మిగతాది ఆయన చూస్తాడు, నన్ను వదలడు. సెటరేట్ చేసుకోవాలి, మళ్ళీ మొదలెట్టాలి. మిగతా దేవుడు చూసుకుంటాడు. ఇప్పటి వరకు మీకు సహాయపడిన వాళ్ళకి మీరు ఒక మాటలో ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? చెప్పండి. ధన్యవాదాలు చెప్తామమ్మా. కృతజ్ఞత. భగవంతుడు చల్లగా చూడాలి. మీ కాళ్ళ మేము నిలబడి బతికి ఇచ్చేయండి, అదే నా కోరిక. భగవంతుడు చల్లగా చూడాలి మిమ్మల్ని అందరు. నేను ఒకళ్ళ మీద బేస్మెంట్ అవ్వకుండా బతకండి. నేను చెప్పే సలహా అది పెద్దదానిగా. చివరిదాకా కడదాకా మనం చివరిదాకా ఎన్నాడు బతుకుతామో తెలియదు నాన్న. అంచేత కడదాకా ఉన్నారు. ఒకళ్ళు అన్నం పెడితే వాళ్ళు తిడుతూ పెడతారు. ఆ తిండి తిన్నా ఒకటే తినకపోయినా ఒకటే. అలాంటి పౌరుషంగా బతకండి మీరందరూ కూడా. నేను చెప్పే సలహా అది. ఆ రూపాయిని ఇలా స్ప్రెడ్ చేయకుండా పట్టుకుని జాగ్రత్త పడండి అందరూ. నేను చెప్పే సలహా అది. అనుభవం మీకు చెప్తున్నాను నాకు. ఇందులో ఎవరు కోపం తెచ్చుకోవడానికి కూడా లేదు. అనుభవం పాఠాలు నేర్పుతుందని మీ అందరికీ చెప్పగలిగాను. ఒకప్పుడు నేను మరి గొప్పగా బతికాను.